జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీస్. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, మనకి అయోధ్యకి ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకౌగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జనని జన్మభూమిని మించిన ఏదైతే లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.